నమస్కారం. సిసిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజమండ్రిలో జనసేన గోదావరి జిల్లాల ప్రతినిధుల ఆత్మీయ సమావేశం. ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం విజయానికి కృషి చేయాలని రాష్ట్ర మంత్రులు నాదెళ్ల మనోహర్, కందుల దుర్గేష్ పిలుపు. విజయ్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి 1,00,000 సాయం. తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న గులియన్ బారే సిండ్రోమ్. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 59 కేసుల నమోదు. ఏపీలో 2 ప్రాణాలు కోల్పోయారు. దివాన్ చెరువు గ్రామంలో అగ్ని ప్రమాదం. పండ్ల మార్కెట్ గోడౌన్ పూర్తిగా దగ్ధం. 9 నెలల్లో 1,43,000 కోట్ల అప్పులు. మాజీ మంత్రి చెల్లిపోయిన వేణు. రాజకీయమంతా కుట్రలతోనే అని ఆవేదన. ఇటీవల గోరక్షంపేట వద్ద ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలో మృతి చెందిన కాకర్లపూడి విజయ్ రూపాస్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. తొమ్మలాంబ వివి గార్డెన్స్ ఎదురువీధిలోని విజయ్ కుటుంబ సభ్యులను సోమవారం ఉదయం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పరామర్శించారు. తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున ₹1,00,000 ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విజయ్ చెల్లి యొక్క చదువు బాధ్యతలను తాము తీసుకుంటున్నామని తెలిపారు. అతడి సోదరుడికి మంచి ఉద్యోగం వేయిస్తామని వివరించారు. ఇలాంటి సమయంలో ప్రతిపక్షాలు రాజకీయాలు మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. ఎమ్మెల్యే ఎక్కడా పరామర్శకు రాలేదేమిటి అనే మాటలు వద్దని పేర్కొన్నారు. తమ పని తాము చేస్తున్నామంటూ స్పష్టం చేశారు. విజయ్ కుటుంబానికి కాంట్రాక్టర్ నుంచి 7 లక్షలు, తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ₹1,00,000 అందించామని వివరించారు. ప్రాణాలను డబ్బుతో కొలవలేమని, పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేమని, అయితే ఎదిగిన కొడుకుకు ఇలా అయితే ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసునని, అందుకే ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇటీవల వైజంక్షన్లో రోడ్డు దాటుతూ 2 విద్యార్థులు మృతి చెందితే తమ పార్టీ నాయకులు కాసు నవీన్ కుమార్ తదితరులు వెళ్లి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించారని, అప్పుడు ఈ ప్రతిపక్షాలు ఏమయ్యాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రశ్నించారు. అధికార పక్షంలో ఉన్నా, తప్పు జరిగినా, ప్రజలు నష్టపోతున్నా తప్పును ప్రశ్నిస్తామని, ప్రజల తరపున పోరాడతామని వివరించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు యాళ్ల ప్రదీప్, కాసు నవీన్ కుమార్, మధ్య రాంబాబు, ఉప్పులూరు జానకిరామయ్య, మొకమాటి సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఉన్నారు. చూడండి, ఇప్పుడు ఎక్కడైనా సరే ఏ సంఘటన జరిగినా మేము బాధ్యతగానే వ్యవహరిస్తూ ఉన్నాం. మొన్న వై జంక్షన్ దగ్గర ఓవర్ స్పీడింగ్తో బస్సు వెళ్ళడం వల్ల 2 పిల్లలు చనిపోయారు. ఆ రోజు కనబడ్డారా ఈ వైసీపీ వాళ్ళు? మరలా అదే మా నాయకులు నవీన్ గారు ఇదే టీం ఆ ఓవర్ స్పీడింగ్ అవడం వల్ల చనిపోయిన పిల్లలకి నష్టపరిహారం ఇప్పించి రాత్రి సుమారు 9 దాకా కూర్చున్న తర్వాత నేను మరలా వెళ్ళి అక్కడ ఆ కుటుంబానికి భరోసా ఇచ్చి రాజకీయాలు చేయకుండా ప్రశాంతంగా వెళ్ళి 1 నిమిషం కూర్చొని వాళ్ళందరితో మాట్లాడి చేయాల్సిన కార్యక్రమం చేసి వస్తూ ఉన్నాను. రాజకీయాలు చేయాలంటే వేరే అంశాల్లో చేయండి. మొన్న రాని వ్యక్తులు ఈరోజు వచ్చేసి ఎందుకు రాజకీయం? ఏం చేయాలని? ఇది తప్పు. ఓపిక ఉంటే మీరు సాయం చేయండి, కుటుంబానికి అండగా నిలబడండి. దుఃఖంతో ఉన్న కుటుంబానికి మీరు రాజకీయంగా మీ లబ్ధి కోసం ఆ అవకాశం తీసుకునేదాని బదులు ఆ కుటుంబానికి భరోసా కల్పించి, కొడుకు లేకపోయిన ఈరోజు నేను చెప్పాను, ఆ పాపకి చెప్పాను, మీకు అన్నయ్యలు ఉన్నారు, యాల ప్రదీప్ నేను అన్నయ్యలు ఉన్నాం, మీకు ఆ భరోసా ఇస్తున్నామని చెప్పాం. ఆ భరోసా కల్పించండి. ధైర్యంతో వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి మరలా ఇంత ముందులా జీవించగలుగుతారు. అంతేగాని ఇప్పుడు వచ్చేసి రాజకీయాలు చేసేయడం వల్ల నీకు నాకు ఓట్లు సర్దుకునే టైం కాదు ఇది. ఈ నెల 23వ తేదీన రాజమండ్రిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలోని కోట్లింగాలపేటలో వేంచేసి ఉన్న ఉమా కోట్లింగేశ్వర స్వామి భువనేశ్వరి అమ్మవార్ల దివ్య కళ్యాణ మహోత్సవం ఈ నెల 23వ తేదీ రాత్రి 8 గంటలకు నిర్వహిస్తారు. ఈ మేరకు ఉమా కోట్లింగేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో గల స్వామివారి కళ్యాణ మండపంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఆర్ లక్ష్మీబాయి వివరాలు వెల్లడించారు. తొలుత స్వామివారి కళ్యాణ మహోత్సవ వివరాలతో కూడిన పోస్టర్ను భక్తుల సమక్షంలో ఆమె ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా 23వ తేదీ ఆదివారం ఉదయం 7:30కు స్వామి అమ్మవార్లకు మంగళస్థానం, పెళ్లి కుమారుని చేయడం, పెళ్లి కుమార్తెను చేయడం, గణపతి పూజ, ధ్వజారోహణం, అంకురార్పణ, బలిహరణ జరుగుతాయని తెలిపారు. అదే రోజు మధ్యాహ్నం 1 గంటకు స్వామివారి గ్రామోత్సవం, సాయంత్రం 6 గంటలకు స్వామివారి అగ్ని ప్రతిష్టాపన అనంతరం దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుందని వివరించారు. 24వ తేదీ, 25వ తేదీల్లో స్వామివారికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమ పూజలు జరుగుతాయని తెలిపారు. కాగా ఈ నెల 26వ తేదీ మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు, కుంకుమ పూజలు అనంతరం సర్వదర్శనం ఉంటుందని వివరించారు. అదే రోజు మధ్యాహ్నం స్వామివారి రథోత్సవం జరుగుతుందని తెలిపారు. మధ్యాహ్నం 2:35 నుండి స్వామివారి రథోత్సవం నిర్వహించబడుతుంది. విచ్చేసిన భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా క్యూ లైన్స్, ప్రసాద వితరణ, భక్తుల ద్వారా ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించబడుతుందండి. అలాగే 27న శ్రీ పుష్పోత్సవం అనేది నిర్వహించబడుతుందండి. అభిషేకం, కుంకుమ పూజలు అనంతరము సర్వదర్శనం ప్రారంభమవును. మధ్యాహ్నం 2:30 నుండి శ్రీ స్వామివారి రథోత్సవం వివిధ మంగళ వాయిద్యములతో, సాంకేతిక కార్యక్రమాలతో ఉమా కోటిలింగేశ్వర స్వామి రథోత్సవము సమాజ కోటిలింగాలపేట మరియు స్థానిక భక్తుల బృంద సహకారంతో అత్యంత వైభవంగా జరుగును. స్వామివారి విశేషంగా అభిషేకములు, రథోత్సవం జరుగును. రాత్రి 10 గంటలకి మెయిన్ ఇంపార్టెంట్ రథోత్సవం స్టార్ట్ అవుతుంది. ఎమ్మెల్యే గారు ఆ టైంకి వస్తారు. ఎమ్మెల్యే గారు స్టార్ట్ చేసిన తర్వాత మన రథోత్సవం అనేది స్టార్ట్ అవుతుంది. మనకి ఇక్కడ ఇదేంటంటే మన రథోత్సవం తెలుసు కదా, యాక్చువల్గా మనకి ఇలాగా నగర మన సాయి హాస్పిటల్ నుంచి ఎవరు తిరిగి మళ్ళీ కోట్లకి కట్టుకొస్తుంది. టెంపర్యార్డ్, రెడ్లపేట, సాయి హాస్పిటల్, ఫైర్ స్టేషన్ నుంచి ఆర్యపురం మీదుగా మళ్ళీ మనకు కోట్లకాల గుడికి చేరుకుంటుంది. ఉభయ గోదావరి ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయానికి శక్తిని వంచి లేకుండా కృషి చేయాలని రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ దిశానిర్దేశం చేశారు. ఉభయ గోదావరి ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ విజయానికి ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. జనసేన గోదావరి జిల్లాల ప్రతినిధులతో స్థానిక చెరుకూరి కళ్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి వీరు విచ్చేసి మాట్లాడారు. సమన్వయంతో ముందుకు వెళ్లాలని, మొదటి ప్రాధాన్యత ఓటుతో పేరాబత్తులను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా రాజశేఖరాన్ని మరోసారి అందరికీ పరిచయం చేశారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో జనసేన ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, బొల్సెట్టి శ్రీనివాస్, పంతన్ నానాజీ, పార్టీ సీనియర్ నాయకులు, ఈ కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాల జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, పార్టీ ప్రెసిడెంట్లు, రాష్ట్ర కార్యదర్శులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. మన ఉమ్మడి అభ్యర్థి రాజశేఖరం గారి గెలుపు కోసం రాజమండ్రిలో ఉభయ గోదావరి జిల్లాల జనసేన పార్టీ శాసనసభ్యులు, వివిధ జిల్లాల అధ్యక్షులు, మండలాధ్యక్షులు, క్షేత్రస్థాయిలో ఉన్న మా వీర మహిళలు, అదేవిధంగా కోఆర్డినేటర్లు, పార్లమెంటు స్థాయిలో ఏర్పాటు చేసిన కోఆర్డినేటర్లు అందరితో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి 27వ తారీఖున జరగబోయే శాసన మండలి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కోసం, కూటమి అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరం కూడా అప్రమత్తతోటి, కొంచెం సమన్వయంతోటి, ఒక బాధ్యతతోటి కలిసి పనిచేసుకుని అద్భుతమైన విజయం సాధించే విధంగా అడుగులు వేయాలని ఈ రోజున మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు అందరికీ కూడా ఈ సమాచారం అందించడం జరిగింది. ఖచ్చితంగా ఈ 8 నెలల నుంచి కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా చేపట్టిన అనేక చక్కటి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళి అద్భుతమైన విజయం సాధించే విధంగా ప్రతి జన సైనికుడు, వీర మహిళ కృషి చేసే విధంగా మీ అందరం కూడా ఒక చక్కటి కార్యాచరణ రూపొందించుకున్నాం. తప్పకుండా ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్లడమే కాకుండా భవిష్యత్తులో ఏ విధంగా యువతకు ఓ చక్కటి అవకాశం పెట్టుబడుల విషయంలో కానివ్వండి, లేదా ఉపాధి అవకాశం విషయంలో కానివ్వండి, అదేవిధంగా ఒక మంచి ప్రణాళికతోటి టీచర్ల కోసం, విద్యారంగం కోసం తీసుకురావాల్సిన మార్పుల్ని ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. దాన్ని విజయం సాధించాం. దాని పక్కన ఆయన మొహం బాగా చూడండి.
వాటి ఫోటో చూసి ఓటు వేయించమని చెప్పడానికి. ఆయన ఇప్పుడు చూసి తర్వాత చెప్పాలి కదా. ఆ ఒకటి వేసి ఆ 1 నెంబర్ వేసి ఆయన నెగ్గించాల్సినటువంటి అవసరం నాకు ఉంది. 2వ ప్రిఫరెన్స్ 3వ ప్రిఫరెన్స్ కూడా ఉంటాయి. దయచేసి మీరు అందరూ కూడా ఎవరికి చెప్పినా కూడా 2nd, 3rd ప్రిఫరెన్స్ అనేది నాకు అనవసరం. వాటి గురించి అసలు మనం ఆలోచించద్దు. 1 ప్రిఫరెన్స్ ఉంటే, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటే మనకు కావాలి. మళ్ళీ 2nd, 3rd అంటే కన్ఫ్యూజ్ అయ్యి రకరకాలుగా వేసి మన ఓట్లు పోయేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఇన్వాల్వ్ అవ్వలేకుండా చూసుకోవడానికి వీలుగా మన బాక్స్ ఉండకుండా 1 మాత్రమే వేసి వారిని నెగ్గించాల్సిందిగా మన అందరూ కూడా పట్టభద్రుల్ని కోరాలనేటువంటి మాటని మీ అందరికీ కూడా మనం చూసుకుంటూ, ఇవాళ ఈ రాష్ట్రంలో చాలా సమైక్యంగా 3 పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి కనుక ఖచ్చితంగా విజయం సాధించడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. మనం కూడా పోర్పాటు చేసి నెగ్గించాలనేటువంటి మాటని మరొక మీకు మనం చేసుకుంటూ, నీవు నేను మనం జనం ప్రపంచంలో ఆ ప్రపంచమే జనసేన పార్టీ ప్రపంచంలో అనేటువంటి మాటని మరొక మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. జై హింద్. మన ప్రదర్శనలపై వేసుకుని ఈ ఓడిని అభ్యర్థి శ్రీ రామచంద్ర రాజశేఖర్ గారిని అలాంటి మెజారిటీలో గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందనే విషయం గుర్తించాలి. అదేవిధంగా చూస్తే మనం ఎక్కడైతే గ్రాఫిక్స్ వాడుతున్నారు, ఎప్పటికే చాలా వరకు ప్రతి వారంలో కూడా జనసేన పార్టీ తరఫున కొట్టాలనే నినాదంతో మనందరం కూడా మనం ఎమ్మెల్సీ అభ్యర్థి మనకి అన్ని కోట్ల బలపడుతున్నటువంటి అభ్యర్థి శ్రీ ప్రారంభ రాజశేఖర్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ముగ్గురు కూడా చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా ఎలక్షన్ వచ్చేటప్పటికి మనం ఏంటనేది నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి 34 నియోజకవర్గాల్లో నేను తిరిగినప్పుడు జనసేన నాయకులు కూడా మరి ఎలక్షన్ నిమిత్తం చాలా అద్భుతమైన రిజల్ట్ చూపించారు. మరి సభ్యత్వ నమోదులో 3,15,000 పైసలకు మనం నమోదు చేసుకున్నామంటే 34 నియోజకవర్గాల జనసేన నాయకుల పాత్ర చాలా ప్రధానమైందని నేను తెలియజేసుకుంటూ, మరి మన 10వ తారీఖు నామినేషన్ వేసాం. మరి అందులో నాదర్ల మనోహర్ గారు వచ్చారంటే నాకు పవన్ కళ్యాణ్ గారు వచ్చి నాకు ఆనందం ఇస్తుంది. నిజంగా ఆయనే పవన్ కళ్యాణ్ గారే వచ్చి ఈ నా నామినేషన్లో పాల్గొన్నారు. దుర్గేష్ గారు ఇద్దరు వచ్చి, మరి అలాగే ఎమ్మెల్యేస్ అందరూ ఇన్ఛార్జీలు జనసేనకు సంబంధించిన అందరు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు, ఇన్ఛార్జీలు పాల్గొన్నారు, నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అది నామినేషన్ కంట విజయోత్సవ సమయం అనిపించే విధంగా మరి మీరందరూ కూడా మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలో తిరుగుతాడు. మా అందరికీ ఆదరవుతా ఉంది. 2 పార్టీల గురించి అంత కష్టపడి తిరుగుతాడు కూడా తెలుగుదేశం పార్టీలో రాశారు. ఇవాళ కష్టాన్ని గుర్తించి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఇవాళ అభ్యర్థిత్వాన్ని మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం నా మటుకు నేను రాజశేఖర్ తెలుగుదేశం పార్టీ ఒక రుణం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పి నేను కాకినాడ మరి భావించి తిరుగుతూ ఉన్నాను. ఎందుకంటే ఆవేళ అట్లా తెలుగుదేశం శ్రేణులు చాలా ప్రధానమైన కారణం అందరూ రాజశేఖర్ కూడా. కాబట్టి చాలా శ్రమించి తిరుగుతూ ఉన్నాం. జాయినింగ్ ఎప్పటి నుంచి కూడా నేను ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి సుమారు 16,000 ఓట్లు 16,061 ఓట్లు కాకినాడలో జాయిన్ చేయడం జరిగింది. అది చేయాలి కాబట్టి బంధువులు కొంచెం తక్కువ. తెలుగు రాష్ట్రాల్లో గులియన్ బారే సిండ్రోమ్ ప్రజలను ఆందోళనలకు గురిచేస్తున్నదని, సకాలంలో వైద్యం అందితే ఎలాంటి ముప్పు ఉండదని వైద్యులు పేర్కొంటున్నారు. గులియన్ బారే సిండ్రోమ్ తెలుగు రాష్ట్రాల ప్రజలను వణికిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో ఒకరిని బలి తీసుకునే ఈ వ్యాధి తాజాగా ఏపీలోనూ ఒకరు చనిపోవడంతో టెన్షన్ పుట్టిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో వరుసగా నమోదవుతున్న కేసులు అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే జీబీఎస్ వైరస్ తెలంగాణలో ఒకరిని బలి తీసుకుంది. తాజాగా ఏపీలో సైతం మరణం చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం
అలసందలపల్లికి చెందిన కమలమ్మ అనే మహిళ గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. 13 రోజుల పాటు చికిత్స పొందిన బాధితురాలు పరిస్థితి విషమించడంతో ఆదివారం కన్నుమూసింది. అయితే కమలమ్మ మృతిపై జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి కీలక ప్రకటన చేశారు. కార్డియాక్ సమస్యతో కమలమ్మ చనిపోయిందని డాక్టర్ రమణ యశస్వి తెలిపారు. మరో బాధితురాలు ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు వివరాలు వెల్లడించారు. అయితే ఈ వ్యాధి వచ్చిన వారిలో మరణాలు 5% లోపే ఉంటాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. జీబీఎస్ గురించి ఎవరూ ఎలాంటి ఆందోళన చెందవద్దంటూ సూపరింటెండెంట్ రమణ యశస్వి సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారిగా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. బాధితులు ఒక్కొక్కరుగా ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఈ నెల 11న ఒక్కరోజే 7 కేసులు రావడం సంచలనంగా మారింది. ఏలూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాల నుంచి 4, గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి 3 జీబీఎస్ వ్యాధి లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు. కొందరికి వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జీబీఎస్ వ్యాధితో 17 మంది చికిత్స పొందుతూ ఉన్నారు. జీబీఎస్ కేసుల పెరుగుదలతో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ యశస్వి సకాలంలో ఆసుపత్రికి వస్తే ఎలాంటి ప్రాణాపాయం ఉండదని పేర్కొన్నారు. గోదావరి తీరంలో కూడా యంత్రాంగం అంతా అప్రమత్తం కావాల్సి ఉంది. ఆసుపత్రిలో వైద్యులు అన్ని వేళలా అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో పేదలకు వైద్య సేవలు అందించేలా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు సమాలోచనలు చేయాల్సి ఉంది. రాజమండ్రి దివాన్ చెరువు పళ్ల మార్కెట్లో అగ్ని ప్రమాదం జరిగింది. రాజమండ్రి దివాన్ చెరువు పండ్ల మార్కెట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. భయభ్రాంతులకు గురైన కార్మికులు పరుగులు తీశారు. అనంతరం ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మంటలు వ్యాప్తి చెందడంతో కోల్డ్ స్టోరేజ్ మొత్తం మంటల్లో చిక్కుకుంది. దట్టమైన పొగలు అలుముకోవడంతో పరిసర ప్రాంతాల వారు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. విద్యార్థులకు సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి విజ్ఞప్తి చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల కాక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విద్యా సంవత్సరం పూర్తి కావస్తోందని వెంటనే స్పందించి పాలకుల సమస్యను పరిష్కరించాలని కోరారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేదని పేర్కొన్నారు. పై చదువులు చదువుకోవాలన్నా, ఉద్యోగాల్లో చేరాలన్నా విద్యార్థులకు ధృవీకరణ పత్రాలు అవసరమని పేర్కొన్నారు. అయితే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించిన కారణంగా కొన్ని సంవత్సరాలుగా ఉత్తీర్ణులైన విద్యార్థులకు సదరు విద్యా సంస్థలు ధృవీకరణ పత్రాలు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే బకాయిలు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అబ్దుల్లా షరీఫ్, పట్నాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయన ఒకటే రిక్వెస్ట్ చేస్తారు, అయ్యా మీరు దయించి ఈ విద్యార్థులకి 23, 24లో రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ వేయండి. అలాగే 24, 25లో వాళ్ళకి రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ కూడా వేసి వాళ్ళ జీవితాలు బాగుండేలాగా, వాళ్ళ హ్యాపీలాగా ఉండేలాగా చేయండి. అంతేగాని వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా, హైయర్ స్టడీస్కి వెళ్ళకుండా ఉండేలాగా చేసి వాళ్ళ జీవితాలు నాశనం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 9 నెలల్లో 1,43,000 కోట్ల అప్పులు చేశారని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు.
రాజమండ్రి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడారు. ప్రస్తుత ప్రభుత్వంతో రాష్ట్రంలోని పౌర సమాజానికి ముప్పు పొంచి ఉందని తెలిపారు. ఫిర్యాదు చేసిన వ్యక్తులను ముద్దాయిలుగా మారుస్తున్నారని మండిపడ్డారు. రాజకీయం అంతా కుట్ర కుతంత్రాలతో నిండి ఉందని అభిప్రాయపడ్డారు. స్థానిక సంస్థల్లో బలం లేకపోయినా బలవంతంగా దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల మనోభావాలకు విరుద్ధంగా నాయకులను కొనుగోలు చేస్తున్నారంటూ ఆరోపించారు. ప్రతిపక్షాలను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో ఎమ్మెల్సీ ఎన్నికల కొనుగోలుకు సంబంధించి ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికారు. ఉమ్మడి రాజధాని 10 ఏళ్లున్నా సరే రాత్రికి రాత్రే వచ్చేశారని పేర్కొన్నారు. తెలంగాణ నుంచి రావాల్సిన ఆస్తుల విలువ 1,10,000 కోట్లు, అందువల్లే రాలేదని మండిపడ్డారు. గడిచిన 9 నెలల్లో 1,43,000 కోట్లు అప్పులు చేశారని వివరించారు. అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా ఒక పథకం కూడా సజావుగా అమలు చేయలేకపోయారని, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే గంజాయి నిర్మూలిస్తామన్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా గంజాయే కనిపిస్తోంది. రాష్ట్రంలో ఆడబిడ్డపై యాసిడ్ దాడి జరిగితే ఎక్కడ ఉన్నారంటూ సూటిగా ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అత్యాచారం జరగని రోజంటూ లేదని విచారం వ్యక్తం చేశారు. ఇవాళ వారి శాసనసభ్యులు పెరుగుతున్నారు, వారి కార్యకర్తలు పెరుగుతున్నారు. ఇటువంటి వారందరూ కూడా పెరుగుతున్నారు తప్ప సామాన్యుడికి ఆరోగ్యం, సామాన్యుడికి విద్య, సామాన్యుడికి న్యాయం, సామాన్యుడికి చట్ట రక్షణ ఇవన్నీ కొరవడుతున్నాయి. ఎవరైతే పేదరికంలో ఉన్న వాళ్ళకి ఈ ప్రభుత్వం శరాఘాతంగా మారింది. పేదరికంలో ఉన్న వారి పట్ల ఈ ప్రభుత్వం శరాఘాతంగా మారింది అనేటువంటి విషయాన్ని మీడియా ద్వారా ఈ రాష్ట్ర పౌర సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాను. రోడ్డును పడ్డామని ఆవేదన వ్యక్తం చేస్తూ బోట్స్మెన్ సొసైటీ కార్మికులతో కలెక్టరేట్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. డ్రెడ్జింగ్ యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాల వల్ల ఉభయ గోదావరి జిల్లాలో బోట్లపై ఇసుకను ఒడ్డుకు చేర్చే కార్మికులు రోడ్డును పడ్డారని జైభీం దళిత ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షులు చోళరాజు పేర్కొన్నారు. సోమవారం బోట్స్మెన్ సొసైటీ కార్మికులతో కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణానికి విఘాతం కలిగించే విధంగా ఇసుక త్రవ్వకాలు జరపడం వల్ల గోదావరి నదిపై నిర్మించిన బ్రిడ్జిలకు, ఆనకట్టకు పెను ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. యంత్రాలతో ఇసుక తవ్వకాలు వెంటనే నిలుపుదల చేసి బోట్స్మెన్ సొసైటీ కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఉపాధి కోల్పోయిన 10,000 కుటుంబాలు కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తాయని హెచ్చరించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో లేబర్ యూనియన్ నాయకులు వారా ప్రభాకర్, దేవన వెంకటకృష్ణ, శ్రీకృష్ణదేవరాయలు, ఇసుక బోట్స్మెన్ సొసైటీ నాయకులు మామిడి కృష్ణ, మట్టపర్తి సేను, పెంకే నాగరాజు, బొంబోత్ సతీష్, కుక్కల గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే ఈ పడవ కార్మికులే కాకుండా చేపలాటకు వెళ్ళే మత్స్యకారులు జీవనోపాధి కూడా దెబ్బతీస్తుంది. ఇంత జరుగుతున్నా కూడా అధికారులు ఎవరు కూడా స్పందించకపోవడం చాలా బాధాకరం. హైట్లో తీసుకుంటే లారీలు చాలా ఎత్తు తీసుకెళ్తున్నారు. ఆ ఇసుక వచ్చేసి కనీసం ఆ ఇసుక మీద పైన కనీసం పట్ట కూడా కప్పుతలేదు. ఆ పట్ట కప్పకపోతే ఆ ఇసుక వచ్చి జనాల మీద పడుతుంది. రోడ్లు సమస్య, రోడ్లు మీకు తెలిసిందే. ఈ రెండు ప్రభుత్వాల నుంచి కూడా మేము ఒకటి అడుగుతున్నాం, రోడ్లు. మంగళగిరిలో 5 కేజీల బంగారు ఆభరణాల చోరీ కేసు అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో 5 కిలోల బంగారం అపహరణ కేసులో పోలీసులు కేసును దర్యాప్తు వేగవంతం చేశారు. విజయవాడలోని బంగారు దుకాణం నుంచి మంగళగిరి మండలం ఆత్మకూరు జాతీయ రహదారి వరకు ఉన్నటువంటి సీసీ కెమెరాల ఫుటేజ్ని క్షుణ్ణంగా పరిశీలించారు. విజయవాడ నుంచి ఆత్మకూరు వరకు దొంగతనం జరిగిన తీరును పోలీసులు ఆదివారం రీక్రియేట్ చేశారు. విజయవాడ బంగారం దుకాణం నుంచి బాధితుడు నాగరాజు ఆభరణాలు తీసుకువెళ్తుండగా 3 వ్యక్తులు అతన్ని వెంబడించినట్లుగా ఫుటేజ్లో గుర్తించారు. పల్సర్ బైక్పై నాగరాజును అనుసరిస్తున్న దృశ్యాలను విజయవాడ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సేకరించారు. 3 అనుమానితులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మరో 2 రోజుల్లో కేసును ఛేదిస్తామని పోలీసులు వెల్లడించారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే, ఆత్మకూరు జాతీయ రహదారి జంక్షన్ వద్ద బంగారం చోరీ ఘటన శనివారం కలకలం రేపింది. ఈ ప్రాంతం అత్యంత రద్దీగా ఉంటుంది.
ఇటువంటి ప్రాంతంలో దొంగతనం జరగడంపై తొలుత పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. బైక్పై 5 కిలోల బంగారు ఆభరణాలను తీసుకువెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు బ్యాగ్ లాక్కుని పారిపోయారని బాధితుడు నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళగిరిలో నివాసం ఉంటున్న దివి రాము అనే వ్యక్తి విజయవాడలో బంగారు దుకాణం నడుపుతున్నారు. అతని వద్ద పనిచేస్తున్న బంధువు నాగరాజు బంగారు ఆభరణాలతో శనివారం రాత్రి స్కూటీపై ఇంటికి వస్తుండగా ఆత్మకూరు అండర్ పాస్ జంక్షన్ వద్ద రాత్రి 9 గంటల సమయంలో 2 యువకులు బ్యాగ్ లాక్కుని పారిపోయారని బాధితుడు పేర్కొన్నాడు. అయితే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానిక దుకాణదారులు ప్రశ్నించగా అలాంటిదేమీ జరగలేదని వాపోయారు. బంగారం విలువ సుమారు 4 కోట్ల వరకు ఉంటుంది. నాగరాజ్ సెల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకుని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నాగరాజ్ అనే వ్యక్తి రాత్రి 8:30 నుంచి 9:15 వరకు ఇతరులతో ఫోన్లో మాట్లాడినట్లుగా పోలీసులు గుర్తించారు. అతను ఎవరెవరితో ఫోన్లో మాట్లాడారు అనేటువంటి వివరాలను పోలీసులు సేకరించారు. అసలు దొంగతనం జరిగిందా లేదా అనే కోణంలో పోలీసులు కేసును విచారిస్తున్నారు. రాజమండ్రి త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ఆధ్వర్యంలో రాజశ్యామల యాగం కొనసాగుతోంది. టీనగర్లోని త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ప్రాంగణంలో భోగలింగేశ్వర ధార్మిక సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న రాజశ్యామల సహిత పంచాయతన పూర్వక అతిరుద్రయాగంలో భాగంగా ప్రముఖ గాయకులు కెనరా బ్యాంక్ ఉద్యోగి దేవులపల్లి గోపీకిషోర్ శివపదం అన్నమాచార్య సంకీర్తన విభావన జరిగింది. తబలాపై పి శ్రీనివాస్, కీబోర్డుపై కె రాంబాబు, ప్యాడ్స్పై ప్రసాద్ వాయిద్య సహకారం అందించారు. అనంతరం కళాకారులను కార్యక్రమ నిర్వాహకులు సత్కరించారు. బీబీఏ డిజిటల్ మార్కెటింగ్ విద్యార్థులకు విస్తార్ హెరిటేజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజమండ్రి బిజినెస్ స్కూల్లో తృతీయ, ద్వితీయ, ప్రథమ సంవత్సరం బీబీఏ డిజిటల్ మార్కెటింగ్ విద్యార్థులు విస్తార్ హెరిటేజ్ మీన్స్ ప్రోగ్రెస్ అనే మేనేజ్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు బ్లోగాంజా, పోస్టేరా, ఇన్బాక్స్, కనెక్టాప్, టై అండ్ డై, హిడెన్ బింగో, టాన్జీ బ్లిన్స్, పిక్ ప్లాష్ పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ చిక్కాల శిరీష్ విచ్చేశారు. కళాశాల ప్రిన్సిపల్ డి రామకృష్ణ, సెక్రటరీ డాక్టర్ ఎం సుగుణారెడ్డి, డైరెక్టర్స్ ఎస్పీ గంగిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమండ్రి విక్రమ్ హాల్లో సినీ సంగీత విభావరి కార్యక్రమం విశేషంగా అలరించింది. స్థానిక విక్రమ్ హాల్లో గోపి ఈవెంట్స్ సమర్పించు బొమ్మను గీస్తే నీలా ఉంది సినీ సంగీత విభావరి పాటల ప్రోగ్రాం 5వ వార్షికోత్సవం జరిగింది. ఆర్గనైజర్ అండ్ సింగర్ జి గోపీకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సినీ సంగీత విభావరి కార్యక్రమంలో గాయని గాయకులు పి శ్రీనివాస్, పరసా శ్రేణు, రవీంద్ర, కుమార్, హేమాంబిక, గిరిజ, సాయిదాక్షాయణి తదితరులు పాటలు ఆలపించారు. ఆత్మీయ అతిథులు ఏవి రమణ, ఎస్ఎఫ్ఎస్ సాయిబాబా, శైలజ, అన్సటి శేఖర్, పరసా శ్రీనివాస్, శ్రీరామ్ తదితరులు విచ్చేశారు. అతిథులను కార్యక్రమంలో భాగంగా సత్కరించారు.
బీజేపీ రాజమండ్రి రూరల్ 2వ మండలం కమిటీ ప్రతినిధులను ప్రకటించారు. బీజేపీ రాజమండ్రి రూరల్ 2వ మండల అధ్యక్షుడు మట్టా నాగబాబు ఆధ్వర్యంలో మండల కమిటీని ప్రకటించారు. స్థానిక పిడింగోయ్ పంచాయతీ పరిధిలోని బుచ్చయ్య నగర్ వద్ద జరిగినటువంటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర పాల్గొన్నారు. కార్యకర్తలకు పార్టీని బలోపేతం కోసం బూత్ బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా స్థానిక ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరావతుల రాజశేఖరానికి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించే విధంగా గ్రామాన తిరిగి ప్రచారం చేసి గెలిపించే విధంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రాల వెంకట్రావు, జిల్లా ఉపాధ్యక్షులు కరటూరు శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి తనుబుద్దు సూర్యభాస్కర్రావు, ఒంటెద్దు స్వామి, ఓబీసీ జిల్లా అధ్యక్షులు కాలిపు సత్యసాయిరాం, ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నెన్ శ్రీనివాస్, రాజమండ్రి రూరల్ కన్వీనర్ ఆకుల శ్రీధర్, కో కన్వీనర్ యానాపి యేసు తదితరులు పాల్గొన్నారు. మన పార్టీ సిద్ధాంతాన్ని, పార్టీ ఆశయాల్ని, పార్టీ పరివిధానాన్ని, పార్టీ లక్ష్యాలను తెలుసుకున్నాక మనం ముందుకెళ్తే తప్పనిసరిగా మనం కూడా మన స్థాయిలో ఒక మంచి నాయకులుగా తయారవుతాం. మన పార్టీ సిద్ధాంతం ఏదైతే ఉందో ఏకాత్మ మానవతావాదం. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. 2 మోటార్ సైకిళ్లు ఎదురెదురుగా ఢీకొట్టుకున్న ఘటనలో భర్త మృతి చెందగా భార్య తీవ్ర గాయాల పాలైన ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కడియం మండలం దుళ్ల గ్రామానికి చెందిన గంటిరాజు 33 సంవత్సరాలు భార్య కుమారితో కలిసి రాత్రి కొత్తపేట మండలం మందపల్లిలో ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. అనంతరం బైక్పై తిరిగి బయలుదేరగా దుళ్లకు చేరువలో మడికి కాలువగట్టుపై 3 యువకులు బైక్పై ఎదురుగా వచ్చి ఢీకొట్టారు. దీంతో రాజు, కుమారులతో పాటు ఆ 3 యువకుల్లో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానికులు 108 అంబులెన్స్లో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే రాజు పరిస్థితి విషమంగా ఉండడంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లమని అక్కడి వైద్యులు సూచించారు. రాజుతో పాటు కుమారుని అంబులెన్స్లో తీసుకువెళ్తుండగా మార్గ మధ్యలోనే రాజు మృతి చెందడంతో కుమారుని రాజమండ్రిలోని బోలినేని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతోంది. సిసిసి న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. రాజమండ్రిలో జనసేన గోదావరి జిల్లాల ప్రతినిధుల ఆత్మీయ సమావేశం. ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం విజయానికి కృషి చేయాలని రాష్ట్ర మంత్రులు నాదెళ్ల మనోహర్, కందుల దుర్గేష్ పిలుపు. విజయ్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి 1,00,000 సాయం. తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న గులియన్ బారే సిండ్రోమ్. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 59 కేసుల నమోదు. ఏపీలో 2 ప్రాణాలు కోల్పోయారు. దివాన్ చెరువు గ్రామంలో అగ్ని ప్రమాదం. పండ్ల మార్కెట్ గోడౌన్ పూర్తిగా దగ్ధం. 9 నెలల్లో 1,43,000 కోట్ల అప్పులు. మాజీ మంత్రి చెల్లిపోయిన వేణు. రాజకీయమంతా కుట్రలతోనే అని ఆవేదన. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.